జ్యోత్స్న ప్లాన్ని తిప్పికొట్టి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్నని కోపంతో కాదు తెలివితేటలతోనే దెబ్బ కొట్టాలని కార్తీక్ దీప అయితే ఆలోచించుకుంటారు. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గర ఎవరు ఫుడ్ పాయిజన్ చేశారో, ఎవరిని మా నాన్నని కావాలని అరెస్ట్ చేయించారో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసిపోయింది అని కార్తీక్ అయితే ముందు జ్యోత్స్నలో భయాన్ని అయితే పుట్టిస్తాడు. దీప తన గదిలోకి వెళ్ళిందని తెలుసుకున్న జ్యోత్స్న అయితే తన గదిలోకి ఏదో జరగబోతుంది గ్రాని, నాకు అనుమానంగా ఉందని పరిగెత్తుకుంటూ మరీ వెళ్తుంది. అప్పుడే జ్యోత్స్న గదిలోకి ఊడ్చుకుంటూ వచ్చిన దీప ఫోన్ని తీసుకొని అక్కడే ఉన్న ఒక బొమ్మ వెనకాల ఆ ఫోన్ అయితే పెడుతుంది. ఇక ఫోన్ పెట్టేశాక అప్పుడు ఇక జ్యోత్స్న అయితే గదిలోకి వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది దీపని. మీ గదిని శుభ్రం చేస్తున్నాను, కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది దీప. నా గదిని శుభ్రం చేయడానికి నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే అప్పుడే దీప అయితే నేను ఇంటి పని మనిషిని, పర్మిషన్ లేకుండానే గదులన్నీ శుభ్రం చేయొచ్చు, కావాల్సుంటే వెళ్ళి సుమిత్రమ్మ గారిని అడగండి అని అంటూ ఉంటుంది దీప. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చావంటే మాత్రం బాగోదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే దీపతో. అప్పుడే ఇక దీప అయితే సరే అమ్మగారు అలాగే చేద్దాము అని అక్కడి నుంచి దీప వెళ్ళిపోతుంది. దీప అలా వెళ్ళిపోవడం చూసి అసలు ఎన్ని మాటలన్నా ఈ దీపకి ఎందుకు కోపం రావడం లేదో, తను నా గదిలోకి వచ్చి ఏం చేసింది, అయినా నా గదిలోకి తను వచ్చేసరికి నేను వచ్చేసాను, తనేమీ చేసి ఉండదు అని అనుకుంటూ మొత్తం కూడా వెతుకుతుంది. ఇక మొత్తం వెతుకుతుంది కానీ అక్కడే బొమ్మ వెనకాల ఫోన్ మాత్రం చూడదు. ఇక జ్యోత్స్న అయితే ఇదేదో గదిలోకి వచ్చి ఏదో చెయ్యబోతుందని నాకు అనిపించింది, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇదేమీ చెయ్యలేదులే అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటాడు, ఎవరు మావయ్య గారిని అరెస్ట్ చేయించిందో, ఎవరు మావయ్య గారి మీద నింద వేసిందో కార్తీక్ బావకి తెలిసిపోయిందక్క అని కాశీ అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏం మాట్లాడుతున్నావు, అసలు బావకి ఎలా తెలుస్తుంది, తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కానీ స్వప్న బావ ఇద్దరు కూడా ఎవరైతే మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళని అస్సలు కూడా క్షమించము, వదిలిపెట్టమని ఇద్దరు చాలా పంతంతో ఉన్నారు. బావ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం దొరికిపోయేలా కనిపిస్తున్నాము అని అంటూ ఉంటాడు. కాశీ అయితే జాబ్ వచ్చింది కదా, కంగ్రాచ్యులేషన్, ఎక్కడొచ్చింది నీకు జాబు అని కూడా బావ అడిగాడు అని కాశీ అనగానే జ్యోత్స్న మరి నువ్వెవరి దగ్గరికి జాబ్కి వెళ్తున్నావని చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నేను ఎవరి దగ్గరికని చెప్పలేదు, జాయిన్ అయిన తర్వాత ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నానో, ఎందుకు జాయిన్ అవుతున్నానో మొత్తం చెప్తాను అని చెప్పాను అంతే తప్ప నేను ఎవరి పేరు కూడా బయట పెట్టలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నీకు జాబ్ ఇచ్చింది వైరా అని అస్సలు కూడా కార్తీక్ బావకి తెలియకూడదు, వైరా అని తెలిస్తే ఇంట్లో ఎవ్వరు కూడా నిన్ను క్షమించరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కాశీ అయితే వైరా దగ్గర పనిచేస్తే ఇంట్లో వాళ్ళకి కోపం రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కాశీ. అదేం లేదులే, తర్వాత చెప్తాను, నువ్వు మాత్రం వైరా పేరు బయట పెట్టొద్దు అని జ్యోత్స్న అయితే మాట్లాడుతుంది. అలా మాట్లాడిన తర్వాత బావకి నిజం తెలిసిపోయిందా, లేకపోతే మమ్మల్ని భయపెడదామని మమ్మల్ని బయటికి లాగుదామని అలా చేస్తున్నాడని జ్యోత్స్న అయితే తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. అందరూ కూడా ఇక టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే శివనారాయణ అంటూ ఉంటాడు, ఏంటి కార్తీక్ మీ నాన్నని నిర్దోషిగా ఉపయోగించే ఆయుధం ఏమన్నా దొరికిందా అని అడుగుతూ ఉంటే, ఆయుధమా, ఎందుకు దొరకలేదు తాత, అసలు ఎవరు చేయించారో, మా నాన్నని ఎవరు ఇరికించారో కూడా తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక పక్కనే ఉన్న పారిజాతం జ్యోత్స్న ఇద్దరు చేతులు వణికిపోతూ ఉంటాయి. చేయించిన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు వీళ్ళేనని నిజం తెలిసి కూడా బయట పెట్టని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా దబిడి అయిపోతుంది. ఎవరిని కూడా వదిలిపెట్టను, ఎంతమంది ముందు మా నాన్నని అనుమానించి జైలుకి అరెస్ట్ చేయించి తీసుకువచ్చారు,
అవమానానికి 100 రెట్లు అవమానం వాళ్ళు పడేలా చేస్తాను, ఎవరిని కూడా వదిలిపెట్టను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అన్న మాటలకి అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న ఇద్దరూ కూడా తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే, అదేంటి అమ్మాయి గారు, మీకోసం అంత రుచిగా వంట చేస్తే ఏమీ కూడా తినకుండా వెళ్ళిపోతున్నారేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అర్జెంటు పనుంది అని ఇద్దరూ కూడా అంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివనారాయణ, నిజంగానే ఎవరిదంతా చేసిందో నీకు తెలిసిందా కార్తీక్ అని అడుగుతూ ఉంటే, తెలిసింది తాత, మా నాన్న జైలుకి వెళ్లకుండా కోర్టుకి వెళ్లకుండా నేను మా నాన్నని నిర్దోషిలా విడుదల చేసి తీసుకొస్తాను అని మళ్ళీ కూడా చెప్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నాని గదిలోకి తీసుకువెళ్ళి, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, కార్తీక్ గాడు మామూలుడు కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు, వాడికి ఆల్రెడీ నిజం తెలిసిపోయింది, కానీ వాడు నిజం తెలియనట్టే మనల్ని ఇప్పుడు ఇక్కడ టార్చర్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఆలోచిస్తున్నావేంటి గ్రాని, నువ్వేమీ భయపడుకో, నా పేరైతే బయటికి రాదు, ఆ వైరాని ఇరికించి ఎలాగైనా సరే ఆ వైరా మీదకే ఒకవేళ నింద వేస్తే అతని మీదకే నెట్టేస్తాను తప్ప మధ్యలోకి నేను రాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పారిజాతం అయితే, ఏమోనే, ముందు నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ కార్తీక్ గాడి మాటలు వింటూ ఉంటే నిజం బయట పెడితే దానికంతా కారణం నువ్వేనని, వైరాతో మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావని తెలిస్తే మీ నాన్న మీ తాత కూడా ఒప్పుకోరు, వైరాతో చేతులు కలిపావంటే మన శత్రువుతో ఎందుకు చేతులు కలిపావని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న లేని టైంలో ఫోన్ పెట్టిన దీప మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి వస్తుంది. ఫోన్ తీసుకొని వెంటనే వీడియో అయితే చూస్తుంది. ఇక కార్తీక్ దీప వీడియోని చూసి అసలు సూత్రధారి జ్యోత్స్నాకి కాశీకి మధ్యలో ఉన్నది వైరా అని నిజం తెలుసుకుంటాడు. చూసావా దీప, మరి ఎంత దిగజారిపోయిందో, మావయ్యకి ఇష్టం లేని మన పతనాన్ని కోరుకునే వైరాతో జ్యోత్స్న చేతులు కలిపి ఇలా కాశీని కూడా బలి చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇప్పుడు ఏం చేద్దాం బావా, ఇప్పుడు ఈ వీడియోని వెంటనే అందరికీ చూపిద్దామా అని అంటూ ఉంటే, అప్పుడే కాదు ఇంకా కూడా కథ ఉంది, మళ్ళీ ఫోను ఎక్కడైతే తీసావో అక్కడే పెట్టేసాయి, జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక వెంటనే ఇక తీసుకువెళ్ళి ఫోన్ని మళ్ళీ జ్యోత్స్న రూమ్లోనే పెట్టేస్తుంది. దీప, నాకు కాస్త పనుంది బయట దీప, నేను ఇప్పుడే వస్తాను అని కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక కార్తీక్ సరాసరి వెళ్ళి వైరాని కలుస్తాడు. అప్పుడే ఇక వైరా అయితే కార్తీక్ని చూసి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏం లేదు వైరా గారు, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నన్ను చూడాలనా, అయినా నన్ను చూడాలని నీకు అనిపించడం ఏంటి, అవును మీ నాన్న ఏదో అవినీతి చేసి జైల్లో ఉన్నాడట, అర్హత లేని వాడిని తీసుకొచ్చి సీఈఓ సీట్లో కూర్చోబెడితే ఇలాగే జరుగుతుంది అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఇక కార్తీక్ నవ్వుతో, అర్హత లేనివాడు కాదు మా నాన్న, అర్హత ఉన్నవాడే, కానీ కొంతమంది బుద్ధి లేని వెధవలు ఇదంతా చేశారు, అలాంటి వెధవల గురించి నేను తెలుసుకున్నాను, మా నాన్నని కోర్టుకి తీసుకువెళ్లే లోపే వాళ్ళని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి మా నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, మీడియా ముందు వాడిని నిలబెట్టి మా నాన్న ఎంతైతే అవమానం పొందాడో దానికి 100 రెట్ల అవమానం వాడికి జరిగేలా చేసి జైల్లో పెట్టిస్తాను అంటూ కార్తీక్ అయితే నిజం తెలిసిపోయిందని వైరా దగ్గర కూడా జ్యోత్స్న దగ్గరే మాట్లాడినట్టే మాట్లాడతాడు. దాంతో ఇక కార్తీక్లో ఫైర్ని చూసిన వైరా అయితే, ఇదేంటి కార్తీక్ ఇలా మాట్లాడుతున్నాడు, కొంపదీసి నేనే ఇదంతా చేయించానని కార్తీక్కి తెలిసిపోయిందా, తెలిసిపోయి తను ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ వైరా వెంటనే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. ఇక జ్యోత్స్న గదిలో ఉండే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, వైరాతో ఏంటి ఈ టైంలో చేశారు అని అడుగుతూ ఉంటే, చెయ్యాల్సి వచ్చింది, అసలు మీ బావ నా దగ్గరికి వచ్చి ఏం చేశాడో తెలుసా అని అంటూ ఉంటాడు వైరా. మా బావ నిన్ను కలవడం ఏంటి అని అంటూ ఉంటే,
మా నాన్నని అవినీతి కేసులో ఇరికించి తప్పు చేశాడని మీడియా ముందు ప్రజల ముందు మా నాన్న తలదించుకునేలా చేసిన ఏ ఒక్కడిని కూడా నేను వదలను అని నాకే షాక్ ఇచ్చాడు. అసలు నా దగ్గరికి వచ్చి ఎందుకు అలా మాట్లాడాడో అర్థం కాలేదు. మా అమ్మకి మాట ఇచ్చినట్టే మా నాన్న కోర్టుకి వెళ్లకుండానే నిర్దోషిగా బయటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి సవాల్ మీద సవాల్ చేసి వెళ్ళాడు జ్యోత్స్న. ఇప్పుడు మనం చేసిన తప్పులు బయట పెడితే అప్పుడు అందరూ కూడా మనల్ని అసహించుకుంటారు. ఇదంతా కూడా కేవలం సీఈఓ సీటు కోసమే చేశామంటారు అని అంటూ ఉంటాడు. వైరా అయితే అప్పుడే జ్యోత్స్న, వైరా గారు ఎందుకు కంగారు పడుతున్నారు? నెక్స్ట్ సీఈఓని నేనే. మా బావ మనల్ని దడిపించడానికి అలా చెప్తున్నాడు తప్ప అక్కడంత సీన్ ఏమీ లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీరేమీ కంగారు పడకండి. నేను సీఈఓ సీట్లో కూర్చున్న వెంటనే మీకు జ్యోత్స్న రెస్టారెంట్లో సగం షేర్లు కూడా రాసేస్తాను అని డైరెక్ట్గా చెప్పేస్తుంది. దాంతో ఇక వైరా అయితే సరే అని ఇక ఫోను పెట్టేస్తాడు. తర్వాత ఇక జ్యోత్స్న గదిలో లేని టైంలో దీప అయితే మళ్ళీ తీసుకొస్తుంది ఫోన్ని. ఫోన్లో ఉన్న వీడియోని విని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు ముగ్గురే కలిసి మా నాన్నని అరెస్ట్ చేయించారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటూ ఉంటుంది దీప. జ్యోత్స్న చేతే మా నాన్నని నిర్దోషిగా విడుదల చేయిస్తాను చూడు అని అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్న రూమ్కి అయితే వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత జ్యోత్స్న, మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించి మా నాన్నని జైలు నుంచి విడుదల చేయించు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కాదు విని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, తప్పు చేసిన వాడిని తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి నీకు అన్నీ తెలుసు, అందరూ కూడా ఎవరు చేశారో, ఫుడ్ని ఎవరు పాయిజన్ చేశారో మొత్తం తెలుసు అన్నావు కదా, మరి నన్ను రమ్మంటున్నావేంటి అని అడుగుతూ ఉంటే, మా నాన్న అరెస్ట్ అవ్వడానికి అసలు సూత్రధారివి నువ్వే కదా, అందుకని నిన్నే రమ్మంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి బావా, నేను మావిని అరెస్ట్ చేయడానికి అసలు సూత్రధారినా? అసలు ఏమి రుజువులు ఉన్నాయని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, రుజువులు ఇక్కడే చూపించినా లేకపోతే తాత దగ్గర చూపించినా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే జ్యోత్స్న అయితే బావ ఏ రుజువులు తీసుకొచ్చాడు? ఒకవేళ నేను ఇదంతా చేశానని బావ దగ్గర ఏదైనా సాక్ష్యం బలంగా ఉంటే అందరూ కూడా బావ మాటల్నే వింటారు, వాళ్ళు నన్ను నమ్మరు, ఇక్కడే చూపించమంటాను, వాళ్ళ దాకా ఎందుకు, నాకే చూపించు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ అయితే తన ఫోన్ని తీసి వీడియోని చూపిస్తాడు జ్యోత్స్నకి. ఇక ఆ వీడియో చూసి జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. సాక్ష్యం చాలా బలంగా ఉంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అంటే నా రూమ్లో ఫోన్ పెట్టి వీడియో తీసావా, ఇంత మోసం చేస్తావా అని అంటూ ఉంటే, నువ్వు చేసిన మోసానికి నేను చేసిన మోసానికి చాలా తేడా ఉంది జ్యోత్స్న. సీఈఓ సీట్లో కూర్చోవాలని కాశీని రెచ్చగొట్టి ఈ ఇంటి శత్రువైన మావయ్య శత్రువైన వైరాతో చేతులు కలిపి నువ్వు మా నాన్నని అరెస్ట్ చేయించావు. ఇప్పుడు నువ్వు సాక్ష్యాలతో సహా దొరికిపోయావు. ఈ వీడియోని నేను సోషల్ మీడియాలో పెట్టినా లేక ఇంట్లో వాళ్ళకి ఎవరికి చూపించినా సరే నీ బతుకు వీధిలో ఉంటుంది. మా నాన్నని నువ్వు ఎలాగైతే అరెస్ట్ చేయించావో అలాగే నిర్దోషిగా అంతే మర్యాదగా మా నాన్న ఏ తప్పు చేయనట్టు బయటికి రావాలి. నువ్వు దీనికి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు. నువ్వు ఒకవేళ ఇది చెయ్యకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్ మాటలకి ఇక జ్యోత్స్న అయితే వణికిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.